క్రీస్తే నామమునకు మహిమ కలిగిన గాక. మీ అందరికీ షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని మీకు చెప్పాలని ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. క్రైస్తవ ప్రపంచం అంతా కూడా కాంపిటేటివ్ ప్రపంచంగా తయారైంది. ఎలాగంటే ఒకరి మీద ఒకరు ఎదుటి వాళ్ళని తప్పుడుగా చేయటం, మంచోడుగా వీళ్ళు ఏదో మనుగడ సాగించాలనుకోవటం. ఒరిజినల్గా వాళ్ళకి బైబిల్ తెలిసినా తెలియకపోయినా కానీ తెలిసినట్టుగా నటిస్తూ అనేక మందిని తప్పు మార్గంలోకి నడిపించడం. ఈ యొక్క నేపథ్యంలో చాలామంది చాలా గ్రూపులు తయారయ్యి రకరకాలుగా చేస్తారు. అందులో కురకారు కొంతమంది ఉన్నారండి. చాలామంది యవనస్తులు నాశనం అయిపోవడం గల కారణం ఈ యొక్క సాతాను యొక్క బోధలు. వీళ్ళని చాలామంది ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టేస్తున్నారు. రెచ్చగొట్టడం వలన వీళ్ళు మాట్లాడితే ఏమంటుంటారంటే సవాళ్ళు చేస్తుంటారు. డిబేట్లకి రండి అంటుంటారు. డిబేట్లు అవి మాకు తెలియని కాదు. డిబేట్ల వలన ఏం జరుగుతుందో మాకు తెలుసు. డిబేట్ల వలన సత్యం ఎవరికి అర్థం కాదు. మేము చాలామందితో డిబేట్లు చేసాం. ఆ డిబేట్ల వలన ఏమి పని అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా మూర్ఖులు కొంటారు కదండి. మూర్ఖుడు ఎప్పుడు పోరునే కోరుకుంటున్నాను ఉండే. చూడండి, ఒక వాక్యం చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 20:3 కలహమునకు దూరంగా ఉంటే నరులకు ఘనత, కానీ మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకును. మూర్ఖుడైన ప్రతివాడు ఏం కోరుకుంటాడు? పోరు కోరుకుంటాడు. జగడం కావాలి. జగడం లేకుండా సత్యం అనేది తెలియదు అంటే తెలుస్తుంది. ఇప్పుడు దానికి మనం మాట్లాడుకుంటున్న భాషను బట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అదొక అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మూర్ఖులు పోరునే కోరుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి అలవాటు. గొడవలు లేకపోతే పని అవ్వడాలి. గొడవలు లేకుండా కూడా పని అవుతుంది. అది ఎలాగని అడిగితే అది ఆత్మానుసారమైన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా. ఉదాహరణకి ఒక మాట తీసుకున్నాం. గొలియాతు ఉన్నాడు. గొలియాతు వాడికి ఉన్న అహంకారం, వాడికి ఉన్న ఇబ్బంది అంటే వాడికి ఉన్న గర్వం, ఇలాగా మీరు చూస్తుంటే వాడు చేస్తున్న సవాళ్ళు, వాడు మాట్లాడుతున్న మాటలు, వాడు వదులుతున్న బాణాలు ఇజ్రాయెల్ ప్రజలకి, ఇజ్రాయెల్ అధికారులకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే చాలాసార్లు వాడు వచ్చి సవాల్ చేస్తూ ఉండేవాడు. సవాల్ చేస్తానంటే ఈ సవాళ్ళని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ అధిపతులకి, ఇజ్రాయెల్ రాజుకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ దావీదుకి చాలా ఈజీగా ఉంది గొలియాతుతో యుద్ధం అనేది. దావీదుతో చాలా ఈజీగా. ఎందుకు దావీదుకి ఈజీ అయ్యింది? ఎందుకు ఇజ్రాయెల్ అధికారులకి, ఇజ్రాయెల్ రాజుకి కూడా కష్టమైందని అడిగితే, దావీదు ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని చెప్తాడు పరమ తండ్రి. నా హృదయ ఇష్టానుసారుడు. దేవుణ్ణి ప్రేమించే వాడి యొక్క అనుభవం ఒక రకం ఉంటుంది. దేవుణ్ణి ఏదో నమ్ముకున్నాం కానీ బ్రతికేదంతా కూడా లోకరీతిగా బ్రతుకుతున్నాం అనుకున్నవాడు విధానం ఒక రకంగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏం చేశాడంటే దావీదు వాడితో యుద్ధం చేయలేదు, వెళ్ళి పోరాడలేదు, వాళ్ళతో తడపడలేదు. సింపుల్ ఒకటి తెలుసుకున్నాడు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. లేకపోతే ఉడిచ్చాడంటే క్లియర్ అయిపోయింది. అలాగా ఈరోజు చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్న మాటలకి బైబిల్ ప్రకారంగా సమాధానం చెప్తే సరిపోతుంది. అది తప్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలపడి ఆ మూర్ఖులతోటి మనం కూడా ఒక మూర్ఖుడిగా తయారయ్యి ప్రపంచానికి, లేకపోతే కొంతమంది మనుషులకి మనమేదో ఒక తప్పుడుగా బ్యాడ్ నేమ్ చిత్రించుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఒకడు అంటాడండి, క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? ఏ భాషలో రాయబడింది అంటే గ్రీకు భాషలో రాశాడు. నేనేం చెప్తానంటే నేను చదివిన కొన్ని సోర్సెస్ని బట్టి ముందుగా అది హెబ్రిలోనే రాయబడ్డది, తర్వాత అది గ్రీకులోకి తర్జుమా చేయబడ్డది. దాన్ని నమ్మరట. నమ్మకపోతే నమ్మకపోవచ్చు, అది మాకు సంబంధించిన విషయం కాదు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే గ్రీకులో రాయబడింది అని అంటాం కదా. కారణం గ్రీకులో ఆయన పేరు ఈసోస్ అని ఉంది, యెషువా అని లేదు. ఎందుకంటే గ్రీకులో పదాలు లేవట. గ్రీకులో పదాలు లేకపోవడం వలన దాన్ని ఈసోస్ అనిగా మార్చుకుని రాసుకున్నారట. అందుకని ఏంటంటే అపోస్తలైన సౌలు గారు కానీ పేతురు కానీ వీళ్ళందరూ కూడా ఈసోస్ అని రాశారు, యెషువా అని పలకలేదన్నారు.
కానీ ఈ మూర్ఖులకి అర్థం కాని విషయం ఏంటంటే క్రొత్త నిబంధన ఇప్పుడు రాయటం మొదలుపెట్టారు. మెస్సయ్య గారు పుట్టకముందు, పుట్టిన తర్వాత, ఆయన 33.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, ఆఖరికి అపోస్తలులైన సౌలుని దమస్కు రోడ్లో పడగొట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత AD 50 నుండి 100 వరకు క్రొత్త నిబంధన రాయడం మొదలుపెట్టారు. మరి AD 50 నుండి 100 వరకు క్రొత్త నిబంధన రాయడం మొదలు పెడితే, మరి AD 1 నుండి 50 వరకు ఆయన్ని ఏమని పిలిచారు? ఆయన పేరు ఏమని పిలిచారు? దూత వచ్చి మరియమ్మతో ఏమని చెప్పింది? జకరియా ఏం పేరు పెట్టాడు? తర్వాత ఆయన చనిపోయిన సమయంలో మ్రాని మీద 3 భాషల్లో ఆయన పేరు రాశారు. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ హెబ్రీ, రెండోది గ్రీకు, తర్వాత రోమన్. మరి అక్కడ ఏమని రాశారు ఆయన పేరుని? ఏ పేరును ఉచ్చరించొద్దని అపోస్తలులతో యూదులు దెబ్బలాడేవారు? పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏ పేరుతో పిలబడ్డాడు? సౌలుకు, అంటే దమస్కు రోడ్లో పడగొట్టినప్పుడు సౌలుకి ఆయన ఏ భాషలో తన పేరుని చెప్పాడు? హెబ్రీ భాషలో ఆయన పేరు చెప్పాడని మనకు అక్కడ కనిపిస్తుంటుంది. మరి ఇవన్నీ కూడా ఈ మూర్ఖులకు అర్థం కదా. యోషువ మెస్సయ్య అంటే చచ్చిపోతున్నారండి. ఎందుకంటే అది ఆయన ఒరిజినల్ పేరు. ఆ ఒరిజినల్ పేరుని చెప్పడానికి క్రిస్టియానిటీకి ఎందుకు ఎంత ఇబ్బంది కలుగుతుందంటే వీళ్ళందరూ తప్పుడు మార్గంలో ఉన్నారు కాబట్టి. నేను ఒక ఆయన అడిగిన పాస్టర్ గారిని, మీ పేరేంటి సార్ అని అడిగితే అన్నాడు, నా పేరు ఇమ్మానియేల్ అన్నాడు. ఇమ్మానియేల్ అనే సంగతి నాకు తెలుసు సార్, మీ పేరు ఇమ్మానియేల్ అని నాకు తెలియదా? కానీ నేను అడిగేది ఏంటంటే మీ తెలుగు పేరు, మీ హెబ్రీ పేరు కాదు, అది హెబ్రీ పేరు. అది మీ తెలుగు పేరు చెప్పండి అన్నాను. తెలుగు పేరు ఒకటిని హెబ్రీ పేరు ఒకటి ఉంటుంది ఏంటంటే అదే నా పేరు అన్నాడు. నేను చాలా దేశాలు తిరిగి వస్తుంటాను, ఎన్ని దేశాలు తిరిగినా నన్ను ఇమ్మానియేల్ అని పిలుస్తారండి అన్నాడు. మరి అదే విషయం కదా సార్ మేము మేమేం చెప్తున్నాం? మేము అదే విషయం చెప్తున్నాం. ఆ మెస్సయ్య గారి పేరు యోషువ మెస్సయ్య అని చెప్తున్నాం. ఆయన ప్రపంచంలో ఎవరైనా ఆయన అలాగే పిలుస్తారు, అలాగే పిలవాలని చెప్తున్నాం. మరి దాన్ని ఎప్పుడైతే మేము యోషువ మెస్సయ్య అంటున్నామో మీరేమంటున్నారు? అది హెబ్రీ పేరు అంటున్నారు. హెబ్రీ పేరుకు ఒక తెలుగు పేరు ఉన్నప్పుడు మరి ప్రతి హెబ్రీ పేరుకి ఒక తెలుగు పేరు ఉండాలి కదా. క్రైస్తవులు పెట్టుకున్న పేర్లు దావీదు, సొలొమోను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా పెట్టుకుంటారు కదా పేర్లు. అలాగే స్త్రీలు కూడా చాలా హెబ్రీ పేర్లు పెట్టుకుంటారు. మరి వీళ్ళందరికీ తెలుగు పేర్లు ఉన్నాయా అని అడిగితే సమాధానం లేదు. ఈ చిన్న విషయాన్ని డిబేట్కి వెళ్ళి చెప్పాలా? డిబేట్కి వెళ్తుంది కానీ ఎవరికైనా నిజం తెలీదా? ఎందుకు డిబేట్లని చచ్చిపోతున్నారండి వీళ్ళు? ఏంటంటే గొడవలు కావాలి వీళ్ళకి. తర్వాత ఉప్పొంగడం, గర్వం, లోపల సాతాన్, ఆ సాతాన్ యొక్క స్పిరిట్ వీళ్ళు ఏం చేస్తుందంటే డిబేట్ల మీద రెచ్చగొడుతుంది. అందుకనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మూర్ఖుడు ఎప్పుడు కూడా పోరునే కోరుకుంటాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం అనేది మూర్ఖులకి ఉండదు. ప్రతి చోట ఏదో గెలకాలి, ప్రతి చోట ఏదో సమస్య సృష్టించాలి. కాబట్టి ఇలాంటి మూర్ఖులకి దూరంగా ఉండి రక్షణ పొందమని చెప్తాను. మూర్ఖుల ఈ తరం వారికి వేరే దూరంగా ఉండి రక్షణ పొందమని చెప్తాను. సత్యం తెలుసుకోవడానికి డిబేట్సే అవసరం లేదండి. ఇప్పుడు మనం రక్షణ మార్గంలోకి వచ్చినప్పుడు డిబేట్లకు వెళ్ళి డిబేట్ చేసి మన రక్షణ మార్గంలోకి రాలా. అలాగ అనేకమైన సత్యాలు మనం తెలుసుకున్నప్పుడు అన్ని డిబేట్లు చేసిన తర్వాతే మనం ఆ డిబేట్ల ద్వారానే మనం సత్యాన్ని ఏం తెలుసుకోలే. ఏదైనా ఒక బుక్ మనం చదివినప్పుడు మనకు విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే బైబిల్ చదివినప్పుడు కూడా బైబిల్లో ఉన్న విషయాలు మనకు తెలిస్తే, మనకు తెలియనప్పుడు దైవ సేవకుల ద్వారా దేవుడు బయలుపడి చేస్తున్నాడు, అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూర్ఖులతో పోరు పెట్టుకోకుండా వాళ్ళ మూర్ఖులని మనకు అర్థమైన తర్వాత, అంటే మనకు పరిశుద్ధాత్మ చెప్తుంది అంటే వాడు మూర్ఖుడు, వాడు వినడు అని చెప్తుంది. యెహెజ్కేలుతో చెప్పాడు దేవుడు ఏమంటే వాళ్ళు వినరు, నా మాటలే వినరు కాబట్టి నీ మాటలు వినరు, కాబట్టి వాడు వినకపోయినా నువ్వు ప్రకటించంటాడు. సమూయేలుతో కూడా చెప్తాడు. సమూయేలు వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్నే విసర్జించారు, కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం చేయంటాడు. ఆయన మెస్సయ్య గారు కూడా చెప్తాడు, నేను గోధుమలు విత్తగా గురుగులు ఎక్కడి నుంచి మొలిసింది. గురుగులు విత్తువాడు గురుగులు విత్తుతూ ఉంటాడు, గోధుమలు విత్తువాడు గోధుమలు విత్తుతూ ఉంటాడు. ఏ విత్తనాలు పట్టుకున్నవాడు ఆ విత్తనాలు విత్తుతూ ఉంటాడు. కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే అది ఏ విత్తనం, ఇది ఏ విధమైన ఫలాలు ఫలిస్తుందో చూసుకుని ఆ ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి.
ఈ కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకటి దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అందరికీ షలోం.